హలో స్టూడెంట్స్, హలో టీచర్స్, వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు 10th క్లాస్ ఫిజిక్స్లో 9th చాప్టర్ అయినటువంటి లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ అనేటటువంటి లెసన్లో ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి టాపిక్స్ టైప్స్ ఆఫ్ మిర్రర్స్ అండ్ స్పెరికల్ మిర్రర్స్. ముందు మిర్రర్స్ యొక్క టైప్స్ నేర్చుకుందాం. దాంట్లో స్పెరికల్ మిర్రర్స్ 2 టైప్స్ ఉండేటటువంటి స్పెరికల్ మిర్రర్స్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. వీటన్నిటి గురించి ఈరోజు క్లాస్లో ఇన్ డీటెయిల్డ్గా నేర్చుకుందాం. లైట్ 10th క్లాస్ ఫిజిక్స్ లో లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ ప్రీవియస్ క్లాస్ లో మనము లైట్ యొక్క ఒక ప్రాపర్టీ అయినటువంటి రిఫ్లెక్షన్ అంటే ఏంటి, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ గురించి ప్రీవియస్ క్లాస్ లో ఇన్ డీటెయిల్డ్ గా నేర్చుకున్నాం. మనం ఈ రోజు క్లాస్కి వచ్చేటప్పటికి టైప్స్ ఆఫ్ మిర్రర్స్, దానిలో స్పెరికల్ మిర్రర్స్, ఎస్పెషల్లీ స్పెరికల్ మిర్రర్స్. ముందుగా టైప్స్ ఆఫ్ మిర్రర్స్ లో గమనిస్తే మనకి మిర్రర్స్ లో 2 టైప్స్ ఉంటాయి. ప్లేన్ మిర్రర్స్ ఉంటాయి, స్పెరికల్ మిర్రర్స్ ఉంటాయి. ప్లేన్ మిర్రర్స్ అంటే రోజు మనం చూసేవి, మనం అద్దం చూస్తూ ఉంటాం, మన ఫేస్ మనం పొద్దున్నే చూసుకుంటూ ఉంటాం. అలా అద్దం ఏదైతే మనం అద్దం చూస్తున్నామో, మిర్రర్ ప్లేన్ మిర్రర్ చూస్తున్నామో, దాన్ని ప్లేన్గా ఉంటుంది కదా, వంకరగా ఉంటుంది కదా, అది స్మూత్గా ప్లేన్గా ఉంటుంది. దాన్నే మనం ప్లేన్ మిర్రర్ అనొచ్చు. మనం రెగ్యులర్గా చూసేటటువంటి మిర్రర్స్ అన్నీ కూడా ప్లేన్ మిర్రర్గా చూడొచ్చు. ఏదైనా ప్లేన్ మిర్రర్ ఎదురు ఒక ఆబ్జెక్ట్ ఉన్నట్లయితే ఆ ఆబ్జెక్ట్కి మిర్రర్కి మధ్య ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో, మిర్రర్ లోపల నుంచి ఇమేజ్ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. ఆబ్జెక్ట్ ఎంత సైజ్ అయితే ఉందో ఇమేజ్ కూడా అదే సైజులో ఉంటుంది. చూడండి, ఆబ్జెక్ట్ నుంచి వస్తున్నటువంటి ఒక లైట్ రే ఇలా పడి మరలా రిఫ్లెక్ట్ అయి వెనక్కి వస్తుంది, అద్దం మీద పడి రిఫ్లెక్ట్ అయి ఇలా వెనక్కి వస్తుంది. అదే ఇంకొక రే ఇలా మిర్రర్ యొక్క సెంటర్ పాయింట్ మీద పడినటువంటి లైట్ రే కొంత యాంగిల్ చేస్తూ, ఇక్కడ చూడండి కొంత యాంగిల్ ఉందా, ఇక్కడ కొంత యాంగిల్ చేస్తూ పడినటువంటి ఈ లైట్ రే సేమ్ యాంగిల్తో మరలా రివర్స్ రావడం జరుగుతుంది. ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే. ఈ రిఫ్లెక్టెడ్ రేని వెనక్కి పొడిగించారు ఇలా. అదేవిధంగా ఈ రివర్స్ బ్యాక్ అయింది చూసారా ఫస్ట్ రే, దాన్ని కూడా వెనక్కి పొడిగించారు. అలా పొడిగిస్తే ఇవి రెండు ఎక్కడైతే మీట్ అయ్యాయో ఆ మీట్ అయిన లోపల, అద్దం లోపల, మిర్రర్ లోపల ఎక్కడో అక్కడ ఇమేజ్ ఏర్పడుతుంది. ఓకే, ఈ ఏర్పడినటువంటి ఇమేజ్ ఎలా ఉంటుంది, దాని ప్రాపర్టీస్ ఎలా ఉంటాయంటే, ప్లేన్ మిర్రర్లో ఏర్పడినటువంటి ఇమేజ్ ఎంత సైజు, ఆబ్జెక్ట్ ఎంత సైజు ఉందో ఇమేజ్ కూడా అదే సైజు ఉంటుంది. మిర్రర్కి మన ఫేస్కి మధ్య ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో మిర్రర్ లోపల కూడా మనము అంతే డిస్టెన్స్లో ఉంటాం. మనం వెనక్కి జరిగితే లోపల ఉన్న ఇమేజ్ కూడా వెనక్కి జరిగింది, మనం ముందుకు జరిగితే లోపల ఉన్న ఇమేజ్ కూడా ముందుకు జరిగింది. మనం ముందుకు జరిగితే ఇమేజ్ పెద్దదైద్ది, వెనక్కి జరిగితే ఇమేజ్ చిన్నదైద్ది. అదొకటి గమనించాలి మీరు. సేమ్ సైజ్ ఉంటుంది ఎప్పుడు, మనము కరెక్ట్గా మనకి దా మిర్రర్కి ఎంత డిస్టెన్స్ అయితే ఉందో అంత డిస్టెన్స్ సేమ్ సైజ్ ఇమేజ్ ఏర్పడుతుంది అని చెప్తాం మనం. కానీ యాక్చువల్లీ దాన్ని సేమ్ సైజ్ అనకూడదు. మనం రెగ్యులర్గా చూస్తుంటే మన ఫేస్ అలా కనిపిస్తుంది, కానీ పెద్ద అద్దం అయితే అలా కనిపిస్తుంది. అద్దం యొక్క సైజును బట్టి, మనం చిన్న అద్దం తీసుకున్నాం, మన ఫేస్ ఇలా కనిపిస్తుంది, అవునా? అద్దంలో కనిపించే మన ఫేస్ సైజు, ఒరిజినల్ మన ఫేస్ సైజు ఒకటా, చిన్న అద్దం అయితే. అదే పెద్ద అద్దం అయితే 2 ఫేసులు ఈక్వల్ సైజు ఉన్నట్లుగా అనిపిస్తాయి. అదేవిధంగా దూరంగా వెళ్ళే కొద్దీ ఇమేజ్ యొక్క సైజు తగ్గిపోతుంది. చూడండి, ఒక అద్దం తీసుకొని ఎక్కడి నుంచో ఒక కారు వస్తుంది, దాన్ని చూసావు, అవునా? ఆ కారు ఇమేజ్ లోపల ఎక్కడ ఎలా కనిపిస్తుంది, మరి చిన్నదిగా కనిపిస్తుంది. అసలు ఒరిజినల్ ఆబ్జెక్ట్ యొక్క సైజ్ ఎంత, అద్దంలో కనిపించేటటువంటి ఇమేజ్ సైజ్ ఎంత, ఎందుకంత చిన్న సైజులో ఉంది అంటే అది చాలా దూరంలో ఉంది. సో మిర్రర్కి దూరంగా ఉన్నటువంటి ఆబ్జెక్ట్ యొక్క సైజు డిమినిష్ అవుతుంది. డిమినిష్ మీన్స్ చిన్నది అవడం. డిమినిష్డ్, కొత్త పదాలు వస్తుంటాయి, డిమినిష్డ్ అని. డిమినిష్డ్ అంటే చిన్నదైనా అని అర్థం. ఓకే, సో ఇలా ఉంటుంది. జనరల్గా అయితే సేమ్ సైజ్ ఇమేజ్ ఏర్పడుతుంది, సేమ్ డిస్టెన్స్ ఉంటుంది, ఏ కలర్ ఉంటే ఆ కలర్ ఉంటుంది. మీరు చిన్న తరగతుల్లో నేర్చుకున్నారు, ఒక చిన్న ఇది ఉంటుంది ప్లేన్ మిర్రర్లో. ప్లేన్ మిర్రర్లో పార్షివల్ రిఫ్లెక్షన్ అని ఒకటి ఉంటుంది. మనము కుడి చేతి పైకి ఎత్తితే మిర్రర్లో ఎడం చేయి పైకి లేదు, మనం ఎడం చేయి పైకి ఎత్తితే కుడి చేయి. పార్శ్వ విలోమము అని చెప్తాను తెలుగులో, ఓకేనా? ఇలా ఒకటి ఉంటుంది. ఇవి ప్రాపర్టీస్, జనరల్గా మనకు లేవు, అయినా సరే జస్ట్ ప్రాపర్టీస్.
దీని తర్వాత రెండవ టైప్ ఆఫ్ చూడండి, ఇక్కడ ప్రాపర్టీస్ ఇచ్చారు. సేమ్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఈక్వల్ టు ద ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ ఫార్మ్డ్ బై ద ప్లేన్ మిర్రర్ ఆల్వేస్ వర్చువల్. ఇది ఒకటి చూడండి, మిర్రర్ లో ఫామ్ అయ్యేటటువంటి ఇమేజ్ కూడా ఇక్కడ రెండు రకాల ఇమేజెస్ అమ్మా. ఇమేజెస్ కూడా టూ టైప్స్ ఉంటాయి. ఒకటి వర్చువల్ ఇమేజ్, ఒకటి ఎరెక్ట్ ఇమేజ్. ఎరెక్ట్ అంటే రియల్ అని కూడా అనొచ్చు. రియల్ లేదా ఎరెక్ట్ రెండు ఒకటే పదాలు. ఏదైనా ఒక ఇమేజ్ని స్క్రీన్ పైన పడితే, స్క్రీన్ పైన పడేలా చేస్తే, ఒక బొమ్మ స్క్రీన్ పైన పడుతూ ఉంటే దానిని రియల్ ఇమేజ్ లేదా ఎరెక్టెడ్ ఇమేజ్ అంటాం. సారీ, రియల్ ఇమేజ్ అంటాం అంతే, ఎరెక్టెడ్ కాదు, రియల్ ఇమేజ్ అంటాం. లేదా స్క్రీన్ పైన పట్టుకోలేనటువంటివి అయితే దాన్ని వర్చువల్ ఇమేజ్ అంటాం. రియల్ ఇమేజ్కి ఎరెక్టెడ్ ఇమేజ్కి మధ్య డిఫరెన్స్ ఉంది. ఎరెక్టెడ్ ఇమేజ్ రియల్ ఇమేజ్ ఒకటి కాదు, ఇందాక చెప్పాం పొరపాటున. రియల్ ఇమేజ్, వర్చువల్ ఇమేజ్. ఏదైతే స్క్రీన్ పైన పట్టుకోగలుగుతామో మేము లెన్సెస్ చెప్పేటప్పుడు వాడతాం. లెన్సెస్ చెప్పేటప్పుడు కానీ, మిర్రర్స్ చెప్పేటప్పుడు కానీ, ఒక ఆబ్జెక్ట్ ముందు పెడితే దాని ముందు ఒక స్క్రీన్ పెడతాం. ఆ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఈ యువతలో ఉన్నటువంటి వైట్ స్క్రీన్ మీద పడుతుంది. దాన్ని మనము స్క్రీన్ పైన పట్టగలిగాం కాబట్టి అది రియల్ ఇమేజ్ కింద తీసుకుంటాం. కానీ అద్దం లోపల మనం అద్దంలో చూస్తున్నాం, మన ఫేస్ కనిపిస్తుంది, ఇమేజ్ ఏర్పడుతుంది. ఎక్కడ? అద్దం లోపల కనిపిస్తుంది. అద్దం ఏమన్నా స్క్రీనా? కాదు కదా. అద్దం లోపల ఎక్కడో ఏర్పడుతుంది. వర్చువల్, మనం ఊహిస్తున్నాం అంతే, మన కంటికి కనిపిస్తుంది, ఎక్కడో ఉంటుంది. లోపల ఎక్కడ ఉంటుంది? పట్టుకుందామంటే లోపల చేయబెట్టి పట్టుకోగలమా? పట్టుకోలే. అది వర్చువల్, ఊహాత్మకమైనది, అంతే కదా. రియల్గా జరిగింది కాదు, అది ఊహాత్మకమైన ఇమేజ్. సో ప్లేన్ మిర్రర్లో ఫామ్ అయ్యేది వర్చువల్ ఇమేజ్. అదేవిధంగా ఎరెక్ట్ అండ్ ఇక్కడ ఇమేజెస్ టూ టైప్స్ ఉంటాయి. ఉన్నది ఉన్నట్లుగా పైన కిందకి కింద ఉన్నది ఉన్నట్లుగా కనిపిస్తే దాన్ని ఎరెక్టెడ్ ఇమేజ్ అంటాం. అలా కాకుండా తిరగదిప్పే ఏర్పడింది అనుకో ఇన్వర్టెడ్ ఇమేజ్ అంటాం. తిరగదిప్పి పడితే ఇన్వర్టెడ్ అంటాం, ఉన్నది ఉన్నట్లుగా పడితే ఎరెక్టెడ్ అంటాం. బాగా గుర్తుంచుకోండి, ఈ పదాలన్నీ వస్తాయి మనకి. డిమినిష్డ్, ఇన్వర్టెడ్, ఎరెక్టెడ్, ఇవన్నీ వస్తాయి. ఇంకా కొన్ని బేసిక్ థింగ్స్ చెప్తాను మీకు స్పెరికల్ మిర్రర్స్. ఇది ప్లేన్ మిర్రర్స్ కి సంబంధించినటువంటి అంశం. ఇక నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ మిర్రర్స్ ఏంటంటే స్పెరికల్ మిర్రర్స్. స్పెరికల్ మిర్రర్స్ ఇలా చూడండి, ఇవన్నీ కూడా మనం రెగ్యులర్ గా బళ్లలో ఉపయోగిస్తూ ఉంటాం. మోటార్ వాహనాలు అన్నింటిలో కూడా, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అన్నింటిలో కూడా సైడ్ మిర్రర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. బండ్లకి సైడ్ మిర్రర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. హాస్పిటల్స్ లో డాక్టర్ పంటి ఈ డాక్టర్ ఉపయోగిస్తాడు, చెవి డాక్టర్, పంటి డాక్టర్ ఉపయోగిస్తాడు. కొన్ని హోటల్స్ లో వాటిల్లో కూడా ఒక అద్దం పెడతారు, ముందు చిన్నగా కనిపిస్తుంటారు అందరూ, వెనకున్న అంతా ప్లేస్ మొత్తం కూడా ఆ అద్దంలో చిన్నవి కనిపిస్తుంటాయి. అది ఒక టైప్ ఆఫ్ గుండ్రంగా ఇలా ఉబ్బెత్తుగా ఉంటుంది, అది వంకరగా ఉంటుంది. సో ఈ మిర్రర్స్ అన్నింటినీ స్పెరికల్ మిర్రర్స్. ఎందుకు స్పెరికల్ అన్నారు? యాక్చువల్లీ వీటిని కర్వ్డ్ మిర్రర్స్ అనాలి. కానీ ఈ కర్వ్డ్ మిర్రర్స్ అనేది ఒక స్పియర్ లో భాగం. ఎలాగో చెప్తాను మీకు. ఒకసారి ఇక్కడ గమనిస్తే, ఒక స్పియర్ తీసుకుంటే, గుండ్రంగా ఒక స్పియర్ తీసుకుందాం. ఇది మొత్తం కూడా షైనీ సర్ఫేస్. ఈ స్పియర్ మొత్తం కూడా ఏముందమ్మా? షైనీగా ఉండేటటువంటి సర్ఫేస్ ఉంది. ఇది మొత్తం కూడా మెరుస్తూ, ఈ అవుటర్ సైడ్ మొత్తం కూడా మెరుస్తూ ఉండేటటువంటి సర్ఫేస్ అనుకుందాం. అవుటర్ లేయర్ మొత్తం కూడా షైనీగా ఉండేటటువంటి సర్ఫేస్, మొత్తం కూడా మెరుస్తూ ఉండేటటువంటి. ఓకే, ఈ అవుటర్ లేయర్ మొత్తం ఏంటమ్మా? మెరుస్తూ రౌండ్ గా, దాని మీద లైట్ పడితే రిఫ్లెక్షన్ జరుగుతూ, మనకి చిన్న చిన్న డిస్కో బాల్స్ ఉంటాయి, గమనించారా? ఇంత లావు ఉంటుంది, డిస్కోస్ లో ఉపయోగిస్తూ ఉంటారు. దాని మీద లైట్ పడితే రిఫ్లెక్షన్ జరుగుతూ ఉంటుంది, మెరుస్తూ ఉంటాయి బాల్స్. మొత్తం కూడా మెరుస్తూ ఉండేటటువంటి బాల్స్ ఉంటాయి, లోపల షైనీ సర్ఫేస్ ఉన్న బాల్స్. అలాంటి ఒక బాల్ని కనుక మనం ఎజ్యూమ్ చేసుకుంటే, ఆ బాల్ని ఇక్కడ వరకు కట్ చేద్దాం, ఈ ముక్కని ఇలా బయటికి తీద్దాం. ఎలా ఉంటుంది ఆ ముక్క? ఇలా ఉంటుంది, అంతేనా? ఇలాగే ఉంటుందా? షైనీ సర్ఫేస్ ఎటువైపు ఉంది? ఇది మొత్తం కూడా షైనీ సర్ఫేస్, ఇది మొత్తం కూడా బ్లాక్ గా ఉంటుంది లోపల, అవునా? ఇటువైపు ఒక సైడ్ ఏమో నల్లని కళాయి అంటారు దాన్ని, బ్లాక్ మిర్రర్. మిర్రర్ లోపల ఒకవైపు ఏమో షైనీ సర్ఫేస్ ఉంటుంది, ఒకవైపు ఏమో లోపల వెనక వైపు ఏమో ఒక రంగుతో కోటింగ్ చేస్తారు, సిల్వర్ కలర్తో కోటింగ్ చేస్తారు. దానిపైన బ్లాక్ కలర్. మీరు మామూలు అద్దాలని తీసి చూస్తే, మామూలు ప్లేన్ మిర్రర్స్ని తీసి చూస్తే
ప్లేన్ మిర్రర్ ఏమో పైన ఒకవైపు షైనీగా ఉంటుంది, రెండో వైపు తీసి చూస్తే ఏదో రంగు పూసినట్లుగా అనిపిస్తుంది మీకు. యాక్చువల్లీ అది 2 లేయర్స్ ఉంటుంది. ఒక లేయర్ ఏమో సిల్వర్ పెయింట్ లేయర్, దానిపైన బ్లాక్ పెయింట్ లేయర్ పూసుంటుంది. 2 లేయర్స్ ఉంటాయి. ఆ లోపల ఉన్న సిల్వర్ పెయింట్ లేయర్ వల్ల ఇటువైపు ఏదైనా లైట్ పడితే ఏమవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. అదే ఆ 2 రంగులు పూయలేదనుకో మామూలు గ్లాస్ ప్లేట్లా ఉంటుంది, త్రూ ట్రాన్స్పరెంట్ ప్లేస్లా ఉంటుంది అంతే. సో ఒక ట్రాన్స్పరెంట్ మిర్రర్, ట్రాన్స్పరెంట్ గ్లాస్ని మనము సిల్వర్ పెయింట్ దానిపైన బ్లాక్ పెయింట్ పూయడం ద్వారా మనం మిర్రర్గా మార్చేయచ్చు. అది ప్లేన్ మిర్రర్స్. కర్వ్డ్ మిర్రర్స్ కూడా అలాగే ఉంటాయి చూడండి. ఈ కర్వ్డ్ మిర్రర్ లోపల కూడా మీరు మీ బళ్ళలో ఉండేటటువంటి అద్దాన్ని ఒకదాన్ని తీసి చూడండి, వెనక వైపు పెయింట్ పూసి ఉంటుంది. అది ఎలా ఉంటుంది, ఇలా వంకరగా ఉంటుంది, కొంచెం వంగి ఉంటుంది, ఇలా కొంచెం వంగి ఉంటుంది, ప్లేన్గా స్ట్రైట్గా ఉండదు, కొంచెం వంగి ఉంటుంది. సో ఇది మిర్రర్స్ ఎలా ఏర్పడతాయి, ఒక మిర్రర్ ఎలా ఉంటుంది అంటే ఒక స్పియర్లో భాగం, ఒక స్పియర్లోంచి కట్ చేశాం కాబట్టి ఈ యాక్చువల్లీ దీన్ని కర్వ్డ్ మిర్రర్స్ అంటారు. స్పియర్లోంచి కట్ చేశాం కాబట్టి దీన్ని స్పెరికల్ మిర్రర్స్ అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. కర్వ్డ్ మిర్రర్స్, స్పెరికల్ మిర్రర్స్ ఏ విధంగా పిలవచ్చు, ఇబ్బంది. ఇక్కడ చూస్తున్నారు మీ అందరూ కూడా 2 రకాల మిర్రర్స్ ఒకసారి గమనిస్తే, కాన్వెక్స్ మిర్రర్ అండ్ కాన్కేవ్ మిర్రర్ అనే 2 టైప్స్ ఉంటాయి. ఎలా ఉంటాయి ఆ 2 ఒకసారి గమనిద్దాం. చూడండి ఒకసారి, ఇది కాన్వెక్స్. ఇప్పుడు నేను చెప్పింది ఇదే. ఒక ఒక స్పియర్ ని తీసుకుంటే ఆ స్పియర్ యొక్క సెంటర్ పాయింట్ ని మనము సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ఇది ఒక స్పియర్ యొక్క సెంటర్ భాగాన్ని ఏమంటాము, సెంటర్ ఆఫ్ కర్వేచర్. దీంట్లోంచి ఒక భాగాన్ని ఇలా కట్ చేసి బయటికి తీసాం. ఎలా ఉంటుంది అది బయటికి తీస్తే, ఇలా ఉంటుంది, అంతేనా? ఇటువైపు మొత్తం కూడా మెరుస్తూ ఉంటుంది. ఇది ఒక టైప్ ఆఫ్ మిర్రర్. ఇలాంటి మిర్రర్ ని కాన్కేవ్ మిర్రర్ అంటారు. ఉబ్బెత్తుగా ఉన్నటువంటి భాగం, బల్జ్డ్ అంటే ఉబ్బెత్తుగా ఉండడం, బల్జ్డ్ అంటాం. ఇలా ఉబ్బెత్తుగా ఉండేటటువంటి భాగం, అది కూడా షైనీ సర్ఫేస్, బల్జ్డ్ షైనీ సర్ఫేస్ ఉండేటటువంటి మిర్రర్ ఏమంటాము, కాన్కేవ్ మిర్రర్స్ అంటారు. అదే ఇంకొక టైప్ ఉంది చూడండి. ఇక్కడ ఇదే స్పియర్ లోంచి ఇటువైపు ఉన్న భాగాన్ని కట్ చేశాను. అదేవిధంగా లోపలి వైపు మీకు చూడండి, ఇదే భాగాన్ని కట్ చేసి నేనేం చేశానంటే, లోపలి వైపు కట్ చేసినటువంటి వైపు, మీరు ఏదైనా ఒక బాల్ ని తీసుకొని ఇలా ముక్క కట్ చేశారనుకోండి, బయట వైపు ఏమో ఉబ్బెత్తుగా ఉంటుంది, లోపల వైపు ఏముంటుంది, ఇలా లోపలికి ఉంటుంది, చొచ్చుకొని పోయినట్లుగా ఎలా ఉంటుంది కదా. ఇలా బయట వైపు ఉబ్బెత్తుగా ఉండి ఇలా ఉంటుంది, యాక్చువల్లీ లోపల వైపుకు ఉంటుంది, ఇలా ఉంటుంది కదా. ముక్క ఇలా ఉంటుంది, లోపల నుంచి కట్ చేసినటువంటి ముక్క. ఈ లోపల వైపు ఉన్నటువంటి సర్ఫేస్ ఏమో షైనీ సర్ఫేస్ అన్నమాట. షైనీ సర్ఫేస్ ఎలా ఉంది, ఉబ్బెత్తుగా ఉండలా, ఎలా ఉంది, లోపలి వైపుకి ఈ విధంగా ఉంది చూడు. ఇలా మనం చెయ్యిని ఇలా పెడితే ఇలా కట్ చేసినట్టయితే ఒక ముక్కని స్పియర్లోంచి, లోపల వైపు ఉన్నటువంటి ఈ భాగం షైనీగా ఉన్నట్లయితే దాన్ని కాన్వెక్స్ మిర్రర్స్ అంటారు. చూడండి, లోపల వైపు షైనీగా ఉంది, ఇలా లోపల వైపు మీరు ఈ చెయ్యే చూడండి, ఎగ్జాంపుల్ మీకు ఇలా ఉండే లోపల వైపు షైనీగా ఉండేటటువంటి మిర్రర్స్ ని కాన్వెక్స్ మిర్రర్స్ అంటారు. అలా కాకుండా ఇలా ఉండేటటువంటి మిర్రర్స్, దీన్ని కాన్కేవ్ మిర్రర్స్ అంటాం. బల్జ్డ్ సైడ్ ఉండేటటువంటి మిర్రర్స్ ని కాన్కేవ్ అంటాం, లోపల వైపు మిర్రర్స్ ఉండేదాన్ని కాన్వెక్స్ అంటాం. ఓకేనా, అర్థమైంది కదా. ఇలా ఉంటే లోపల వైపు మెరుస్తూ ఇలా ఉంటే కాన్వెక్స్, ఇలా ఉబ్బెత్తుగా ఉంటే మెరుస్తూ కాన్కేవ్. బాగా గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. రైట్, ఈ కాన్వెక్స్ మిర్రర్ అయినా కాన్కేవ్ మిర్రర్ అయినా ఏ మిర్రర్ అయినా దేంట్లో భాగం, స్పియర్ లో భాగం. అందుకనే వాటిని ఏమంటాము, స్పెరికల్ మిర్రర్స్ అంటాం.